చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి,
మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూరం బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కను పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి. ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయటం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి. ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి, ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి, ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి. ఇంకేది అవసరం లేదండి. ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. చీపురు కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వాటర్ని వేసినాక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి, దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ని వేసారనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి డస్టర్ కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. స్పాంజ్కి మధ్యలో హోల్ చేసి ఇలా స్టిక్ని పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఈ డస్టర్ పైన ఏదైనా లిక్విడ్ని వేసి మన ఇంట్లో ఉండే పైన ఉన్న కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఏవైనా సరేనండి, మనము చేత్తో క్లీన్ చేయలేని వాటి అన్నిటినీ కూడా ఇలా డస్టర్కి కొద్దిగా లిక్విడ్ వేసి కింది నుండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఫోటో ఫ్రేమ్స్ కానీ దేవుని ఫొటోస్ కానీ ఏవైనా సరేనండి, ఇలా అందని వాటిని అన్నిటినీ కూడా ఇలా డస్టర్ సాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. అంతే కదండి, ఈ డస్టర్ సహాయంతో పైన ఉన్న ఫ్యాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం
బెడ్ని కానీ స్టూల్స్ని కానీ ఏది ఎక్కకుండా ఇలా కింది నుండే మనము మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఈ ట్రిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఫ్యాన్స్ 24 అవర్స్ తిరుగుతాయి కదండి, దీనివల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనము క్లాత్తో కానీ దేంతో క్లీన్ చేయాల్సిన మళ్ళీ వాటిని వాష్ చేయాలి. ఇలా డస్ట్ అని అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా తయారవుతుంది. లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. తర్వాత ఈ డస్ట్ అని మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, కానీ దీంట్లో మందంగా ఉండే బాటిల్ని తీసుకొని పైన ఉన్న కవర్ని కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్కి పైన కింద ఇలా మార్క్ ఉంది కదండి, దాని వరకు కట్ చేసుకోవాలి. ముందుగా నైఫ్ని వేడి చేసి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత సీజర్తో మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను అడుగు భాగానికి ఇలా చిన్న హోల్ చేసుకున్నానండి. ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదండి, అలాగే పైన కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ హోల్లో పెట్టేసేయండి. ఈ హోల్లో పెట్టిన తర్వాత క్యాప్ని కూడా పెట్టేసేయండి. ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. కావాలంటే మీరు కలర్స్ని కూడా వేసుకోవచ్చు. పైన షార్ప్గా ఉంటే కొవ్వొత్తితో కొద్దిగా వేడి చేసే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. దీంట్లో ఇలా మట్టిని వేసి మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ పెట్టేసుకోవచ్చు. మనీ ప్లాంట్ అనేది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఈజీగా పెరుగుతుందండి. ఈ మనీ ప్లాంట్ని మనము ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. వాటర్ వేసినవి కూడా కింద అస్సలకే పడదండి. మనము ముందుగా అడుగు భాగాన క్యాప్ని పెట్టేసాం కదా, దాంట్లోనే వాటర్ పడుతుంది. చూసారు కదండి. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ మన ఇంట్లో ఉండే డోర్ లాక్స్ ఉంటాయి కదండి, వాటి షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ జిడ్డు పట్టినప్పుడు ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి డోర్ లాక్స్ అయినా పర్వాలేదండి, మంచి షైనింగ్లోకి జిడ్డు అనేది త్వరగా పోతుంది. కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసి చూడండి, మళ్ళీ అవి కొత్త దానిలా మెరుస్తాయి. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్ నెయ్యి బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగాన కింద అలాగే పెట్టేసామనుకోండి ఫ్లోర్కి అంతా కూడా జిడ్డు పట్టేస్తుంది. నేను ఇంతకు ముందు వీడియోలో ఆయిల్ క్యాన్కి జిడ్డు పట్టకుండా ఉండే టిప్ని కూడా చూపించాను. కిచెన్లో వీటిని పెట్టే ముందు ఇలా పనికిరాని క్యాప్స్ ఉంటాయి కదండి, బిర్యానీ బ్యాగ్స్ యొక్క క్యాప్ని ముందుగా పెట్టేసి ఆయిల్ బాటిల్ని పెట్టేసామనుకోండి జిడ్డు పట్టకుండా ఉండటం వలన త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి పురుగు పట్టడం కానీ స్మెల్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. 2-3 బిర్యానీ ఆకులను బాస్మతి రైస్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకున్నాం అనుకోండి, బాస్మతి రైస్కి వచ్చే వాసన అనేది అస్సలకే తగ్గదండి. అంతేకాకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ పండ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయండి. ఇలా క్యాప్ ఉన్న బాక్స్ను తీసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, మనకి నచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను ఎన్నైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో వేసుకొని ముందుగా తీసుకున్న బాక్స్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనము కవర్స్ని కొద్దిగా ఓపెన్ చేసి అలాగే పెట్టేసామండి. ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి కింద పడతాయి కదా, వాటన్నిటిని కూడా కవర్లో నుంచి తీసి ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టకుండా ఇలా అన్నిటిని ఒకే దాంట్లో పెట్టేసామనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుందండి. చూసారు కదండి, దీంట్లో అయితే చాలా వరకు పడతాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇలా సర్దుకోవచ్చు. పురుగు పట్టిన వాటిని పిండిని కానీ రవ్వను కానీ ఏదైనా జల్లెడ పట్టాలన్నప్పుడు ఇలా పట్టేసామనుకోండి పక్కనంతా కూడా పడి వేస్ట్ అయిపోతుంది కదా. ఒక చిన్న గిన్నెను కానీ ఒక గ్లాస్నైనా తీసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జల్లెడని రివర్స్లో పెట్టేసి ఇలా జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి కింద పిండి అనేది అస్సలకే పడదండి, మధ్యలోనే పడుతుంది. చూస్తున్నారు కదండి, మనము కారం కానీ పిండి కానీ ఏది జల్లెడ పట్టుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏవి కూడా వేస్ట్ కాకుండా మన పని అనేది త్వరగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాని మధ్యలో మనము ఫోనును పెట్టేసి కిచెన్లో కానీ హాల్లో కానీ ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ప్లాస్టర్ మధ్యలో పెట్టేసామనుకోండి కింద అయితే అస్సలకే పడదండి. ఎంతసేపు మనం గట్టిగా అటు ఇటు కదిపినా కానీ
ఫోన్ అనేది అందులోనే ఫిక్స్ అయిపోతుంది. పిల్లలు కూడా దగ్గర నుంచి ఫోన్ని చూడకుండా ఇలా ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి, ఏ డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులు కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకున్నాక పై భాగాన్ని ఇలా కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా షార్ప్గా ఉండే ఒక దిక్కు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని కానీ బర్నర్స్ ఉంటాయి కదండి, దాని చుట్టూ ఉండే జిడ్డును ఇలా షార్ప్గా ఉండే బాటిల్ సహాయంతో తీసేయచ్చు. మనము స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో ఉన్న జిడ్డును అయితే అస్సలకి తీయలేం కదండి. ఇలా షార్ప్గా ఉండే బాటిల్స్తో తీసేయమనుకోండి, గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది. దీంతో గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా ఇలా జిడ్డు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈజీగా తీసేయండి. మనము ఇంటి గడపను కడిగిన తర్వాత ముగ్గు వేసాం కదండి, అయితే గడపను కడగటానికి క్లాత్ కంటే ఇలా ఒక డస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఇలా గడపను క్లీన్ చేయడానికి వాడామనుకోండి, గడప అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, వుడ్ అనేది త్వరగా పాడవుతుందండి. తర్వాత మనము ఈ డస్టర్ని ఇలా వాటర్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా ఇలా 10 రూపీస్ డస్టర్తో మనము ఒక 6 to 7 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ని మనము ఎంత బాగా క్లీన్ చేసినా కానీ తర్వాత ఒక 2-3 డేస్లోనే ఇలా డస్ట్ అనేది పడుతుందండి. మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, విండోస్ అనేవి చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. ఎలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం ప్రతిసారి క్లాత్ను యూజ్ చేయటం కంటే ఒక పాడైపోయిన బ్రష్ని ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నా సరేనండి, ఈ ఒక్క బ్రష్ తోటే తక్కువ టైంలో ఈజీగా విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి, అంత డస్ట్ ఉన్న వాటిని ఎందుకు క్లీన్ చేయలేరు ఇప్పటి వరకు అన్నారు. ఎంత క్లీన్ చేసినా కానీ 2-3 డేస్లోనే మళ్ళీ డస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఏవైనా కూరగాయలు కట్ చేయడానికి నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుందండి. మళ్ళీ దీన్ని కొత్తగా షార్ప్నెస్లోకి తీసుకురావాలంటే 2 నైఫ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఒక నైఫ్ని ఇలా క్రాస్గా పెట్టేసి మనము ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా బాగా అనేసామనుకోండి, ఎలాంటి నైఫ్ అయినా సరేనండి మళ్ళీ కొత్తగా దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఎంత గట్టిగా ఉన్న వాటినైనా సరేనండి ఇలా షార్ప్నెస్లోకి తెచ్చుకున్న తర్వాత వేటినైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క నైఫ్ మాత్రమే షార్ప్నెస్లోకి రాదండి, 2 నైఫ్లతో మనము షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా రెండిటితో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక మట్టి ప్రమిదను కానీ లేదా కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నూనెకు బదులుగా నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని ఇలా మట్టి ప్రమిదలో వేసుకొని పువ్వొత్తి కానీ కాడవత్తిని కానీ ఈ మట్టి ప్రమిదలో పెట్టేసేయండి. ఈ ప్రమిద పక్కన ఇలా 2 గ్లాసులను కానీ లేదా గిన్నెలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ గ్లాస్ పై నుంచి మనము ఒక ప్లేట్ని రివర్స్లో బోర్లించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఈ ప్లేట్కి ఈ వేడి అనేది తగిలిందా లేదా చూసుకోవాలి. లేదా ఇలా వత్తిని మనము కరెక్ట్గా ప్లేట్కి తగిలే విధంగా చూసుకున్నామనుకోండి, వేడి అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, దీపం వత్తి అనేది ఇలా ప్లేట్కి స్ట్రేట్గా ఉండే విధంగా పెట్టుకున్నామనుకోండి, ఇలా నలుపు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ 5 to 10 మినిట్స్ పాటు ప్లేట్ని అలాగే పెట్టేశాను. మీకు ఇంకా ఎక్కువసేపు కావాలనుకుంటే మరికొంతసేపు పెట్టుకున్నా కూడా ఇలా వేడి అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, మనము చిన్నపిల్లలకి కాటుకను ప్రిపేర్ చేయడానికి కానీ లేదా పెద్దవాళ్ళైనా సరేనండి కాటుకను మనము బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లో ఉండే ఒక నెయ్యితోటే ఈజీగా మనము కాటుకను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి రావండి. ఇప్పుడు చాలామంది పిల్లలకైతే స్పెట్స్ వస్తున్నాయి కదండి, ఆ కాలంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా పెద్దవారు అయ్యే వరకు కూడా కాటికను పెట్టుకునేవారండి. అందుకొరికి అలాంటి వారికి స్పెట్స్ అనేవి అస్సలకే రాలేదు. ఇప్పుడు స్పెట్స్ రాకుండా ఉండాలన్నా కళ్ళు అనేవి చాలా పెద్దవిగా కనపడాలన్నా కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకను పెట్టేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఇలా ప్లేట్కి వచ్చిన నలుపునంతా కూడా మనము ఇలా అనేసామనుకోండి, ఆ నలుపంతా కూడా ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక డ్రాప్ నెయ్యిని వేసి
ఇలా కలిపేసామనుకోండి మనకి కాటుక అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. బయట తీసుకున్న కాటుకకు ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకకి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు కాటుకను ఇలా పెట్టాలి అన్నప్పుడు ఇంట్లో ఇలా ఒక 20 మినిట్స్లోనే మనము ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బయట తీసుకున్న కాటుకను పెట్టుకున్నాం అనుకోండి, అది నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మనము వాటర్తో క్లీన్ చేసినా కూడా సరిగా పోదు కదా. ఇది వాటర్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే పోతుందండి. ఎక్కడ కూడా మచ్చలు ఏర్పడకుండా కాటుక అనేది ఇలా నీట్గా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మనము వంటల్లోకి కానీ టిఫిన్లోకి కట్ చేస్తాం కదండి. అయితే కట్ చేసిన తర్వాత మనము చేతులు కళ్ళలోకి తాకినా కానీ పిల్లలకి తాకినా కానీ మంటగా అనిపిస్తాయి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసే ముందు నిమ్మ తొక్కలతో మనము దాంట్లో ఎంతో కొద్దిగా రసం ఉంటుంది కదండి, వాటిని పడేయకుండా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులకు బాగా అప్లై చేసేయాలండి. ఆ తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని కట్ చేసినా కూడా మనకి మంట అనేది అస్సలకే అనిపించదు. పడేసే వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఎగ్స్ని మనం ఉడికించుకోవడానికి ఇలాంటి ఏదైనా గిన్నెను కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఉడికించుకుంటాం కదండి. తర్వాత ఇలా నల్లగా మారిపోతుంది. ఒక నిమ్మ తొక్కను రాళ్ళ ఉప్పును కొద్దిగా వేసేసి మనము ఈ నిమ్మ తొక్కతో ఈ గిన్నెను మొత్తాన్ని కూడా ఇలా ఒక 30 సెకండ్స్ పాటు క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రాసామనుకోండి దాంట్లో ఉండే నలుపు అనేది పూర్తిగా పోతుంది. మళ్ళీ గిన్నె అనేది ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది.